ఇవాళ దుంపలు బొబ్బర్లు కూర చూపిస్తాను రండి. క్యాప్సికమ్ చూడండి, రాత్రల్లా బొబ్బర్లు పిడికి నానబెట్టేసి ఉంచేసాను. ఒక 7 దుంపలు ఉడికించాను, ఒక క్యాప్సికమ్, ఒక టమాటా, నూనె పెట్టాను. చూడండి, చాలా బాగుంటుంది బొబ్బర్లతోటి. కొంచెం జీలకర్ర చిట్పెట్లు ఆడాలి, చాలా టేస్ట్గా ఉంటుంది కూర. రొట్టెల్లోకి అన్నంలోకి తినొచ్చు. కొంచెం ఇంగువ, ఇది కొంచెం వేగుతూ ఉంటే కొంచెం పచ్చిమిరకాయ, ఒక 3-4 పచ్చిమిర్చి, ఇది కొంచెం వేగనిద్దాం. కొంచెం కరివేపాకు, ఇది కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు నాని వడగట్టిన బొబ్బర్లు, పిడికిడి బొబ్బర్లు అన్నమాట, రాత్రే నానబెట్టాను. కొంచెం ఇది వేగాక ఇవి క్యాప్సికమ్ ఒకటి చిన్నగా తరిగేసాను, ఇది క్యాప్సికమ్ వేగనిద్దాం. ఇక బాగా క్యాప్సికమ్ వేగాక ఓ పిడికిడు బొబ్బట్లు నానబెట్టాను కదా, ఇగో నానిన బొబ్బట్లు వేసి ఇది కూడా వేగనిద్దాం. బాగా వేగాక ఇక చూడండి, పచ్చిపోయేటట్టుగా వేగాలి. ఇంకా ఎక్కువ నూనె పట్టదు, సింపుల్గా అందరూ తినొచ్చు ఇది, పిల్ల పెద్ద అందరూ. ఇది కొంచెం వేగనిద్దాం. కొంచెం దుంపలు బాగా వేగాలి, ఇందులో అన్నీ కలిపి వేచుదాం. ఎందుకంటే బొబ్బర్లు వేసే ఎక్కువ నూనె కూడా ఉండకూడదు. చూసారు కదా, పొడి పొడిగా వచ్చింది. ఇలాగే ఇందులో ఒక టమాటా తరిగి పడేసాను, ఇది కూడా బాగా వేగుతాం. పొడిగా అయినప్పుడు టమాటాలు వేసాను, మళ్ళీ తడేస్తుందని. కొంచెం పసుపు, కొంచెమే సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా, ఇంట్లో కొట్టిందే మసాలా, ముందు కూడా చూపించాను నేను. ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి కొట్టాను, వీడియోలో చూడండి. ఇది వేసి బాగా వేచాను. ఇప్పుడు సరిపడా కారం, కారం వేసి బాగా వేచుదాం. చూసారు కదా, వేగిపోయింది. ఆ ఉప్పు, కారం, మసాలా అన్నీ కలిసేవి. ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్ళు పోద్దాం, ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు. దుంపలు వేగాయి, నానినవి బొబ్బర్లు, అందుకే అంత ములిగినంతే నీళ్ళు చాలు, తొందరగా ఉడుకుతుంది కూడాను. మీరు ఇలా ఉడికించకుండా దుంపలు కూడా వేసి చేయొచ్చు, నేను ఉడికించాను అలాగా. ఎలా చేసినా కూర బాగుంటుంది. రండి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. చూడండి, దగ్గర పడ్డది కూర. రొట్టెల్లోకి చాలా బాగుంటుంది తినడానికి, అన్నంలోకి బాగుంటుంది, రొట్టెల్లోకి బాగుంటుంది. చూసారు కదా, ఇది దగ్గరగా ఉడికాక నీరు ఎగిరాక చూపిస్తాను. ఇక కూర రెడీ. చూసారు కదా, దుంపలు బొబ్బర్లు. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.